కిరణ్ తెచ్చిన సాక్ష్యాలను పరిశీలించిన మీదట నిషా అతని పైన చేసిన అభియోగాలు అవాస్తవాలుగా గుర్తించడమైనది. అంతేకాకుండా మన న్యాయ వ్యవస్థలో ఎన్నో చట్టాలు ఆడవారికి స్వేచ్ఛను, సమానత్వాన్ని కల్పించడం కొరకు నిర్మించినవే. కానీ అవే చట్టాలను నేడు కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటనలో నిర్దోషి అయిన కిరణ్ను ప్రేమించాననే ఒకే ఒక సాకుతో అతనికి పెళ్ళయిందనే విషయాన్ని కూడా మరిచిపోయి నిషా చేసిన చేష్టలు చాలా హేయమైనవిగా ఈ కోర్టు పరిగణిస్తోంది. ఈ రోజుల్లో ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం కలుగుతోంది. అలాంటి ఐవీఎఫ్ను అడ్డుపెట్టుకుని తను తల్లి అయ్యాననే నాటకం వాడిన నిషాని ముద్దాయిగా పరిగణిస్తున్నాను. తన బిడ్డకు జన్మ ఇచ్చేంత వరకు ఆ బిడ్డ బాధ్యతను నిషా తీసుకోవాలని ఆదేశిస్తూ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చేసిన నేరానికి చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. ఇన్ని రోజులు కిరణ్ పరారీలో ఉన్నది భయం వల్ల కాదు, తన భార్య నమ్మకాన్ని తిరిగి సంపాదించడం కోసమని అర్థం చేసుకుంటూ న్యాయస్థానం కిరణ్ను పూర్తి నిర్దోషిగా ప్రకటిస్తుంది. Court is adjourned. Thank you. నాన్న, మీరెప్పుడూ తలదించుకోకూడదని కోరుకునే నేను మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించి అందరి ముందు తలదించుకునేలా చేశాను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా, నీ పెంపకం మీదే ఈ లోకం నింద వేస్తే అది తప్పు అని నిరూపించుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టింది. ఇన్ని రోజులుగా నా మూలంగా నువ్వు అనుభవించిన బాధకి నన్ను మన్నించమ్మా. గెలుపోటమంటూ
కదలాగదిలేదిదేగా సంద్రాలలో తున్నయి ప్రేమనే కొలిచేటి తెలివుందలోకానికే దూరాల చెలిమే నా వైపు నడిచి ఉషా, న్యాయస్థానం నేను నిర్దోషినని తీర్పిచ్చింది. శ్వాస నిలిపే నేనిప్పుడు ఎదురు చూస్తుంది నీ తీర్పు కోసమే. నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక మాయలో పడి మత్తులో ఉన్నప్పుడు చేయని తప్పుని చేశానని అనుకున్నాను. ఇన్నాళ్ళకి ఆ భగవంతుడి దయ వల్ల, మన ప్రేమ బలం వల్ల ఆ మాయ విడిపోయింది. ఆ మత్తులో నుంచి నేను బయటపడి నిజం తెలుసుకుని సాక్ష్యాలతో నిరూపించుకున్నాను. నువ్వు కూడా నా నిర్దోషిత్వాన్ని గుర్తించి నా పొరపాట్లని క్షమించి నాతో కలిసిపోతావని ఆశపడుతున్నాను. సంద్రాలలో తున్నయి ప్రేమనే కొలిచేటి తెలివుందలోకానికే నా సొంతమవని గమ్యాలు తెలిసి మౌనంగా మనసే దూరంగా జరిగే ఏంటుషా, ఇప్పటికీ నువ్వు నన్ను క్షమించలేవా? ఒకప్పట్లా నీ ప్రేమని పంచలేవా? నువ్వు లేని ప్రతి క్షణం నాకు యుగంలా గడుస్తుంది. నువ్వు లేని ఈ లోకం నాకు నరకంలా అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించానని, నాతో కలిసుంటానని ఒక్క మాట చెప్పుషా. ఆ మాట కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒకరికి ఒకరే ప్రేమాని ఒడిలో ఒకటై ఉంటారి ప్రతినీ కథలో విడని నీడలా ఇలా ప్రతిరోజు కలిసారి ఇద్దరు ఒకటే కనుపాపల కలలో ఒకటే బ్రతుకై సాగారిలలో చిత్రమే చూసే చోటులో చిత్రాలే ఎవరికి ఎవరో ప్రేమాని ఆటలో ఒకటై ఉంటారా మళ్ళీ నీ కథలో విడని నీడలా సాగునా తుది మలుపెటో తెలిసేనా अरुणधवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि कहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामम् अधित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग सन्धान निधानं राजयोग सम्पूर्ण प्रभावम्
ఎంతకాలం నాకే వేదన. ప్రాణం లాంటి భర్త ఎదురుగా ఉన్నా పరిచయం లేని వ్యక్తిగా ఆయనతో మాట్లాడకుండా ఇంకెన్ని రోజులు ఉండాలి? ఎంతకాలం ఇలా నా భర్తని శత్రువులా చూడాలి? ఇంకెంతకాలం నా భర్తని కావాలని దూరం పెట్టాలి? చెప్పండి స్వామి, నేను ఈ నరకాన్ని భరించలేకపోతున్నాను. దీని నుంచి బయటపడే మార్గం చెప్పండి. తప్పదు తల్లి, ఇది ఆ విధి రాత, ఆ విధాత రాసిన రాత. ఆ రోజు నేను నీకు చెప్పింది మర్చిపోయావా? గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఈ 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. అందుకే నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు. ఇంకో ముఖ్య విషయం, నువ్వు చేస్తున్న ఈ పుణ్యకార్యాన్ని రహస్యంగానే ఉంచాలి తప్ప 3వ వ్యక్తికి తెలియనివ్వకూడదు. ఎవరు ఎన్ని మాటలన్నా, నీపైన ఎన్ని నిందలు మోపినా నువ్వు మౌనంగానే ఉండాలి తప్ప నిజం బయట పెట్టకూడదు. పొరపాటున ఈ విషయం నువ్వు ఎవరితో చర్చించినా, ఈ పుణ్యకార్యం గురించి చెప్పినా నీ భర్త నీకు దూరం అవుతాడు. జాగ్రత్త. స్వామి, మీరు చెప్పింది నా ధర్మం కావచ్చు, కానీ నా ఈ కఠినమైన ప్రవర్తనతో నా భర్తని ప్రతి నిమిషం బాధ పెడుతున్నాను. 100 ఏళ్ల అనుబంధం నిలబడాలంటే కొన్ని కన్నీళ్లను ఖర్చు చేయక తప్పదు తల్లి. ఈ రోజు నువ్వు చిందిస్తున్న ఈ కన్నీరే రేపు నీ భర్త ప్రాణాలకు శ్రీరామరక్ష. ఈ ఎడబాటును నువ్వు సహిస్తేనే నీ సౌభాగ్యం నిలబడుతుంది. చూడమ్మా, నీకిప్పుడు ఆ దైవానుగ్రహం అవసరం. నీ తపస్సు ఫలించాలంటే నీ కన్నీళ్లే ఆ దేవుడికి నైవేద్యం కావాలి. ఆ రోజు నేను నీకు చెప్పింది మర్చిపోయావా? గ్రహదోషం వల్ల తప్పు చేసిన నీ భర్త మళ్ళీ ఏ గ్రహదోష పీడన లేకుండా అతను బ్రతికి ఉండాలంటే ఇంకో 3 నెలలు నువ్వు నీ భర్తకు దూరంగా ఉండాలి. ఈ 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. అందుకే నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు. ఎక్కడికి వెళ్ళేవే? కోర్టు నుండి ఇంటికి రాకుండా అసలు ఎక్కడికి వెళ్ళావు? కిరణ్ బాబు నిర్దోషిగా గెలిచి నీ దగ్గరకు వస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ముఖం చాటేసి వెళ్ళిపోయావంట. అలా చేయడానికి నీకు అసలు మనసులా వచ్చింది? నువ్వు చేసిన పనికి మౌనం సమాధానం కాదు షా. మాట్లాడు. నోరు తెరిచి ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎందుకే ఇలా చేస్తూ అందరినీ ఇంత బాధ పెడుతున్నావు? చెప్పవే, నీ గుండె రాయి అయిపోయిందా
లేక నీ రక్తం క్రూరత్వంతో నిండిపోయిందా? ఇంకో ముఖ్య విషయం, నువ్వు చేస్తున్న ఈ పుణ్యకార్యాన్ని రహస్యంగానే ఉంచాలి తప్ప మూడో వ్యక్తికి తెలియనివ్వకూడదు. ఎవరు ఎన్ని మాటలన్నా, నీపైన ఎన్ని నిందలు మోపినా నువ్వు మౌనంగానే ఉండాలి తప్ప నిజం బయట పెట్టకూడదు. పొరపాటున ఈ విషయం నువ్వు ఎవరితో చర్చించినా, ఈ పుణ్యకార్యం గురించి చెప్పినా ఈ భర్త నీకు దూరం అవుతాడు. జాగ్రత్త. చూడుషా, కోర్టులో ఆ నిషా వేసిన నిందల కంటే నువ్వు మౌనంతో వేస్తున్న ఈ శిక్షే కిరణ్ ఎక్కువగా బాధిస్తుంది. ఈ రోజు కోర్టులో వాడు గెలిచాడు. ఆ గెలుపులో వాడి ఆనందానికి తోడుగా ఉండాల్సిన నువ్వే వాణ్ణి దూరం పెడితే ఆ గెలుపుకో అర్థమేముంది? న్యాయస్థానం వాణ్ణి నిర్దోషని గుర్తించినా నువ్వు మాత్రం వాణ్ణి ఇంకా ముద్దాయిగానే ఎందుకు చూస్తున్నావు? ఉషా, నీ కళ్ళల్లో కనిపిస్తున్నది కిరణ్ పైన ద్వేషం కాదు, తన గురించి బయటకు చెప్పలేని ఏదో బాధ. ప్రేమించిన మనిషిని కావాలని ఎవరూ దూరం చేసుకోరు, కానీ నువ్వలా చేస్తున్నావు అంటే మా దగ్గర ఏదో దాస్తున్నావు. కారణం లేకుండా నువ్వేది చెయ్యవు. అలాంటిది ఏ కారణం లేకుండానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కిరణ్ని దూరం పెడుతున్నావు అంటే మేం నమ్మలేకపోతున్నాము. ఉషా, ఇప్పుడైనా నిజం చెప్పవే. కిరణ్ బాబుని ఎందుకలా దూరం పెడుతున్నావు? నోరు తెరిచి నిజం చెప్పవే. అమ్మా ఉషా, నువ్విప్పుడు ఎవ్వరికి ఏం చెప్పక్కర్లేదు. నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పమ్మా. లోపలికి వెళ్ళమ్మా. కోర్టులో సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా ఉషా ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తోందన్నయ్య? అసలు దాని మనసులో ఏముందో తెలియదు కానీ చేతులా కాపురాన్ని కూల్చుకుంటుంది. చూడమ్మా, ఉషా ఇలా ప్రవర్తించడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మనమే తెలుసుకోవాలి. తరుడు బాబు, నా కూతురు ఆద్య ఎక్కడ బాబు? తనను తలుచుకుంటుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నిజం చెప్పండి బాబు, అసలు నా కూతురు బ్రతికే ఉందా? ప్రమీల గారు, మీరు అలా మాట్లాడకండి. మా టీం అంతా ఆద్య గురించి వెతుకుతుంది. తొందరలోనే ఆద్య ఎక్కడుందో తెలిసిపోతుంది. మీరు నన్ను నమ్మండి, ఆద్యకేమీ అవదు. చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు బాబు. నన్ను నమ్మండి ప్రమీల గారు. మీ కన్నిటిని తొడవడానికైనా నేను ఆద్యని క్షేమంగా తీసుకొస్తాను. తను కేవలం నాకొక సాక్షి మాత్రమే కాదు, నా చెల్లెలు కూడా. నేను మీకు మాటిస్తున్నాను, ఆద్యను మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి మీ చేతికి అప్పగిస్తాను. దయచేసి నన్ను నమ్మండి. అలాగే బాబు. ప్రదీప్, ప్రదీప్! సార్, పిలిచారా? నిషా సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజు తన స్టేట్మెంట్ తీసుకోవడానికి హాస్పిటల్కి నువ్వే వెళ్ళావు కదా? అవును సార్, డాక్టర్లు ఫోన్ చేసి పిలిచారు, అందుకే వెళ్ళాను. అబద్ధం! నిన్నక్కడికి వెళ్ళమని చెప్పింది మేఘన. నిజం చెప్పు ప్రదీప్, మేఘన నీకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిందా లేదా? లేదు సార్, నేను డ్యూటీలో భాగంగానే అక్కడికి వెళ్ళాను. మరి మేఘన నీ అకౌంట్కి 5 లక్షల అమౌంట్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది?
మేఘన ఎక్కడికి పారిపోయినా నేను వదిలిపెట్టను. తన అంతు చూస్తాను. నా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది డాడ్. ఆ తరుణ్ గడు నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు. అయినా నువ్వేం భయపడకమ్మా. ఆ తరుణ్ గాడి సంగతి నేను చూసుకుంటాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని ఏకవచనంతో పిలవడానికి నీకంత ధైర్యం?